న్యూస్ ఛానల్కు స్వాగతం. మార్పు కోసం మా ప్రయత్నం. అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రజా సమస్యల ధ్యేయంగా ముందుకు వస్తున్న మన కుత్తాడి ముఖేష్ అన్నతో మాట్లాడడానికి వచ్చినాం. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. బాగున్నా. ఓకే. చాలా రోజుల తర్వాత అంటే నేను ఈ మధ్యలో వీడియో చూసిన అధికార పార్టీలు ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ఉన్నా ప్రజా సమస్యలపై ముందుకెళ్తున్నాను వస్తారు. అంటే మీరు ఏ ధైర్యంతో వస్తారు? మీ వెనకాల వారం నుండి నడిపిస్తారా? అట్లా ఏం లేదు. జవహర్ ప్రజలకి అలాగే అందరికి తెలుసు నా వైఖరిని, నా మాట, నా గలమైనది. ప్రజల పక్షాన ఎప్పుడు ముఖేష్ అనే వాళ్ళు ముందు ఉంటాడు. అన్యాయం జరిగేది మాత్రం ఖచ్చితంగా ముందు ఉంటారు. నేను పార్టీలని ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలు కాదన్నా, అన్యాయం జరిగితే ఖచ్చితంగా నిలబడతాను. అయితే మీకు తెలిసిన విషయమే. మీకు కొన్ని అంశాలు కూడా తెలుసు. మీరు చూస్తున్నారు దేనికోసం పోరాడుతున్నాను. అదేవిధంగా జవహర్ నగర్లో ఏ విధంగా వైఖరణ ఉంది, ఎట్లా ఉంది, ఇదంతా జవహర్ నగర్ అంటేనే మొత్తం భూమి చుట్టుముడు తిరుగుతుంది. మొత్తం జవహర్ నగర్ భూమి చుట్టూ. ఇప్పుడు జవహర్ నగర్ యాప్రాలకు సంబంధించి బార్డర్ ఏంది, దాని గురించి బాగా మాట్లాడుతుంది అన్న. ఇప్పుడు జవహర్ నగర్ అనేది మీకు తెలుసు మొత్తం ఒక ఎక్సర్విస్మెన్ ల్యాండ్ అని చెప్పి గతంలో ప్రభుత్వాలు అంటే వైఎస్ రాజశేఖర గారు కానీ, దానికన్నా ముందు ముఖ్యమంత్రులు కానీ, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఏంటంటే అరే జవహర్ నగర్ అంటే అంత ఎక్సర్విస్మెన్ అంట, మింటోళ్ళకి ఇచ్చిరంట అనే విధంగా కొట్టేస్తారు. కానీ జవహర్ నగర్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఎక్సర్విస్మెన్ ల్యాండ్ 1 లిస్ట్ అని కొందరికి ఇచ్చారు. ఒక 70 నుంచి 75 మందికి ఇచ్చారన్న. ఆధారాలతో చూపిస్తాను నేను. 1 లిస్ట్ అంటే మిగతా వాడికి ఇవ్వలేదు. అంటే మిగతా వాడికి ఇవ్వడానికి కారణం ఏంటంటే కూడా వాళ్ళు 5 ఎకరాల మీద పొజిషన్ ఉన్నామని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఎకరాలు కాకపోతే కొంచెం ఎక్కువ ల్యాండ్ మీద పొజిషన్ ఉండడం జరుగుతుంది అనమాట. జరిగే వారు కలెక్టర్ గారు ఏం చేస్తారు, అట్లా కాదు, మీరు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎన్ఓసి ఇవ్వకుండా పట్టా కన్వర్షన్ కూడా చేయమంటే 1 లిస్ట్ అనేది మన ఒక లిస్ట్ ఉందన్నమాట. ఎంతమందికి ఇచ్చారు ఏందనేది. ఏదైనా నేను మాట్లాడాలంటే కొంచెం ఆధారం లేదా మాట్లాడన్నా. ఎందుకంటే మనకి ఎవరు వ్యతిరేకం కాదు. వాస్తవం ఏంటంటే పేద ప్రజలకు ఒక న్యాయము, ఉన్న వాళ్ళకు ఒక న్యాయం జరగవద్దు. ఏది ఉన్నా కానీ అందరూ సమన్యాయం ఉన్నారని నేను ఆలోచిస్తాను. అయితే యాప్రాలకి జవహర్ నగర్కి ఉన్న పంచాయతీ ఏంటంటన్నా, గతంలో 2014 కన్నా ముందు నేనైతే మీకు అందరూ తెలిసిన విషయమే, యాప్రాల స్థానికుని, పుట్టి పెరిగినంత యాప్రాలు, పాల్యం కానీ మా స్కూల్ కానీ అంతే యాప్రాలు నాది. అయితే మా అవకాశం ఎస్టీ మహిళ రావడం, మా భార్య మా సత్యమాని శ్వేత ఇక్కడ వార్డు నెంబర్ వేయడం, తన గెలవడం సంతోషం. దాని తర్వాత ఇండిపెండెంట్ గెలవడం. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని, మీకు తెలిసిన వ్యక్తి, సీనియర్ కాంగ్రెస్ వ్యక్తి, వర్క్ చేస్తున్నాను అక్కడ యాక్టివ్గా. కేరళలో పనిచేశాను. తర్వాత యాక్టివ్గా కాంగ్రెస్ ఉంటే మనకు అవకాశం వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒక పబ్లిక్ కోసం నీళ్ళు అంటే లక్ష్మీనగర్ కాలనీ అనేది ఒక గుట్ట ప్రాంతం అన్నమాట. మా దగ్గర సిపిఐ కాలనీలో ఒకటే బోర్ ఉంది. ఈ ఏరియాలో వాటర్ లేవని చెప్పి అక్కడ కింద వాటర్ అని చెప్పి జవహర్ నగర్ యాప్రాల్ బార్డర్లో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ విలేజ్ మ్యాప్ రోడ్ మధ్యలో మేము బోర్ వేసిన తర్వాత ఇక్కడ డిప్టీ ఇప్పుడున్న డిప్టీ మీరు డిప్టీ అప్పుడు ఉప సర్పంచ్ ఉండే రెడ్డి శ్రీనివాస్ అప్పట్లో. ఆయన ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి పాపిరెడ్డి, మల్లారెడ్డి, అలాగే జనార్దన్ రెడ్డి, ముగ్గురు అన్నదమ్ములు 102 లిస్ట్ కింద ఎక్సర్విస్మెన్ కింద 474, 475 ఈ 2 సర్వే నెంబర్లో 5 ఎకరాల ల్యాండ్ ఎక్స్టెండ్ మొత్తం. దాంట్లో 2 ఎకరాలు 9 గుంటలు పాపిరెడ్డి, మల్లారెడ్డికి ఎన్నొస్తుంది అన్నమాట. ఈ జరిపోయిన తర్వాత ఇంకా 2 ఎకరాల ల్యాండ్ ఏదైతుందో లోపల దాన్ని సాయిగడం లోపల దాన్ని రెడ్డి శ్రీనివాస్ కన్నేసింది దాని మీద కబ్జాకి. అంటే ఏమంటే నేను కొన్నావు అది అని అంటాడు. నేనేమంటే కొనడం నువ్వు రెవెన్యూ ల్యాండ్ నువ్వు కూడా కొనడానికి ప్రభుత్వ భూమి కొన్నా నానే అంటాడు. రెండోది ఏంటంటే సరే నేను ఇక్కడ లోకల్ వార్డు నెంబర్ ప్రజల కోసం నేను బోర్ వేసిన తర్వాత దాన్ని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. దాన్ని తీర్మానం పెడతలేడు. అయితే ఎప్పుడైనా మాట్లాడినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వార్డు మెంబరు వార్డు సమస్యలు చెప్పుకోవడానికి కోసం హక్కులు ఉంటాయి. మా మిస్సెస్ ఎన్నిసార్లు పోయినా వార్డు నెంబర్ ఉన్నప్పుడు శ్వేత గారు పోయి మాట్లాడుతుంటే ఆయన పక్కన వెళ్ళిపోవడము, ఏదో గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఏదో నేర్పించడం, ఇవన్నీ క్విట్ చేస్తుంది మమ్మల్ని. మా మాట పక్కన తీసుకుంటు తర్వాత ఒక 5 సంవత్సరాల దాకా దాన్ని అట్లే డ్రాన్ చేసుకొచ్చిండు. దాంట్లో వాళ్ళు ఏం చేసిండు, మేము ఇప్పుడు నా ఆలోచన అంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గట్టిగా నిలదీసేవాడిని పబ్లిక్లో. ఎందుకంటే నేను ముందు లోపలికి వెళ్ళాను కదా. మా భార్యనే మా సత్యమనే లోపలికి వెళ్ళి మాట్లాడగలుగుతుంది, నేను మాట్లాడదు. అఫీషియల్ వరకు ఆయనకు కోపం వచ్చింది. అరే ఎందుకు నన్ను ఇట్లా అడుగుతున్నాడు, నేను ఒక ఉప సర్పంచ్ని, నేను ఉందాగల వ్యక్తిని, నేను డబ్బు గల వ్యక్తిని, నన్ను క్వశ్చన్ చేస్తాడని చెప్పుకుంటున్నాను అందరితో.
నేనేమంటున్నా అంటే నేను నీ వాడి గురించి మాట్లాడతలే, నా వాడి గురించి మాట్లాడుతూ నా ప్రజల గురించి మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు నేను ఒక బోర్ వేసిన, నువ్వు బోర్ ఏం చేయాలా, తీర్మానం పెట్టి అని చెప్పి నేను ఆల్రెడీ దేవజన్ నాయక్ సార్ నాకు ఆల్రెడీ రికార్డ్ ఇచ్చిండు, ఈ సర్వే చేసిండు. సర్వే చేసినాక కూడా ఈయన కావాలంటే తీర్మానం పెట్టలేదు, తీర్మానం పెడతలేడు, దాన్ని బోర్ వేస్తలేడు, పబ్లిక్ నీరు ఇస్తలేడు. సరే అని చూసేవారికి ఏంటంటే ఒక 2 నెలలు అయిన తర్వాత డైరెక్ట్ నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి 2 నెలలు కాదు, ఒక 2 రోజులకి ఫోన్ చేసిండు ఎస్ఐ గారు. ఫోన్ చేసి రాని ఇట్లా కేసు బుక్ చేస్తున్నాం అంటే పోయినా. సార్ ఏంటంటే సార్ అది సివిల్ సబ్జెక్టు, మేము బోరేసాం. అరే నువ్వు ఏం అధికారం వేసినావు మాట్లాడాడు. సార్ ప్రజల కోసం వేసినాము, మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసినాం, మన గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసినాం అంటే ఆయన ఏమి అంటే కాదు నువ్వు పోవద్దున్నాడు. తర్వాత 2 నెలలు చూసిన తర్వాత 2 నెలల తర్వాత అక్కడ నేను లాపరంగా మాట్లాడుతున్నా, సబ్జెక్ట్గా మాట్లాడుతున్నా, ఈ సివిల్ సబ్జెక్ట్ అని చెప్పి ఈ రెడ్డి సైడ్ సినిమా ఇంటించాడు. జవహర్ నగర్లో ఉన్నటువంటి ఈ 475 ల్యాండ్ వాళ్ళతో కుంభకాయి. అప్పుడు కూడా మీరే మాట్లాడారు ప్రజా సమస్య, అప్పుడు మాట్లాడారు 2014-15 సమస్య చెప్తున్నాను మీకు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కాలనీ కొంతమందిని ఏం చేసిన సుధిరెడ్డి సార్ దగ్గర తీసుకొని పోయి లేలే ఇది మనం ఇప్పుడు బోర్ వేస్తే క్రెడిబిలిటీ వస్తుంది, ఈ జాగాల విషయం అంతా బయటపడతా అని చెప్పి నా మీద ఏం చేసిన అంటే కోర్టు పోయి ప్రైవేట్ కంప్లైంట్ ఇప్పించాడు. ఏమని దొంగతనం కేసు పెట్టిన మీద, దొంగతనంగా నీళ్ళు తీసుకుపోతున్నా చెప్పి. అరే నేను సర్వే చేసిందా, దేవజనాయక్ సార్ మాకు బార్డర్స్ ఇష్యూ చూపించిండు, అద్దుబలు చూపించిండు, మేము న్యాయబద్ధ కొట్లాడుతున్నాం ప్రజల నీళ్ళ కోసం. నేను అడిగినా, ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడో కాళేశ్వరం కట్టి 50 నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకొని తిరిగిన అందరూ, రాష్ట్రం అంతా నీళ్ళు ఇస్తా అని చెప్పిన. కానీ నేనేం చేశాను, నేను జవహర్ నగర్ నేను ఇప్పుడు ఎవరన్నా విషయాన ఎవరన్నా భూమి మీద ల్యాండ్ కొంటారు కానీ భూమి కింద నీళ్ళని ఎవరు కొనలే కదా, చూడలేము కదా. ఈయన ఏం చేస్తాడు, దాని జోలికి పోవద్దు, ఏమనంటే నేను డిప్యూటీ మేయర్, నేను ఎవడు ఉప సర్పంచ్, నేను చెప్పిందే నువ్వు వినాలా. ప్రజాప్రతినిధి అడగాలని ఏం లేదు, మనకు అడగకంతుంది. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు ఆయన ఎంత అడుగుతాడో, మనం ఓటు వేసిన తర్వాతకి వేసినమా లేదని తర్వాత పెడితే ప్రజా సమస్యల మీద అడగొచ్చు. అయితే బాగానే ఉంది మీరు అడుగుతారు. ఇప్పుడు ప్రభుత్వ భూములని కొంతమంది అంటారు, ఆర్మీ భూములని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో మీ అయ్య జాగిర పేద ప్రజలు కట్టుకుంటే ఇల్లు ఎందుకు గులబడుతారు అని కొంతమంది. దీని మీద వివరణ ఇవ్వాలి అన్న. ఒకటన్నా నేను ఏమంటున్నా అంటే జవహర్ నగర్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు చాలా జాగ్రత్త వినాలి ఈ విషయం. ఎప్పటి నుంచో నేను చెప్తున్నా ఒకటి ఏంటంటే, రెవెన్యూ ల్యాండ్ అని ప్రభుత్వం వచ్చి ఆధారం లేకుండా వచ్చి బోర్డు పెడతలేరు, ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా కాకుండా ఈరోజు బిట్స్ ప్లాన్ రావద్దు మళ్ళా, ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ కానప్పుడు. అట్లా కాకుండా ఈరోజు డంపింగ్ యార్డ్ రావద్దు, అట్లా కాకుండా పోలీస్ స్టేషన్ రావద్దు, అట్లంటే దిల్ సంస్థ రావద్దు, అట్లా అంటే వేరే సంస్థలు ఏదో డెంటల్ కాలేజ్ రావద్దు, మాది రావద్దు కదా. ఓన్లీ ఎక్సర్విస్మెన్ ల్యాండే ఇది మొత్తం 5,977.2 కోట్ల ఎక్సర్విస్ ల్యాండ్ అన్నప్పుడు ఈ సంస్థలు ఎట్లా వచ్చినాయి? అదే నేను అడిగేది. చాలా మంది ఈ మధ్యలో కూడా అదే అంటారు. మొన్న మీరు కూడా ఇది మాట్లాడుతుంది వీరు కదా, ప్రభుత్వ భూములు అనేవి కొంతమంది, ప్రభుత్వ భూములు కాదని ఏజాగిరి అని కొంతమంది. అసలు ఏం జరుగుతుంది జవహర్ నగర్ లో అన్న? ఒకటన్నా, జవహర్ నగర్ లా కొన్ని ముఠాలు ఉన్నాయి, నాయక ప్రజలని. ఈ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఈ అయ్యప్ప అనే వ్యక్తి, ఇంకా ఎక్స్ప్రెస్ కొందరు అన్న, వీళ్ళంతా కొంత దుకాణాలు అన్న, వీళ్ళకి చదువు సందే ఏముండదు అన్న. 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వచ్చిర్రు ఆనాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఆయన కోసం 2 బ్రీఫ్ ఇస్తా. 2014 ఆయన జీరో అన్న, ఆయన ఏం లేదు. 2014 తర్వాత నేను చేసిన ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఆ సర్పంచ్ని డమ్మీ చేసాడు, గడ్డ మీద మలేసి. కొంతమంది వార్డు నెంబర్ చేతిలో పెట్టుకున్నాడు, ఏముంటే బ్యాంకాక్ అక్కడికి ఇక్కడ తీసుకోపోతాడు, అన్ని ఎంజాయ్ చేపిస్తాడు, తాపిస్తాడు, తినిపిస్తాడు, అన్ని షో ఆఫ్ చేస్తాడు వాళ్ళకి. ఓకేనా, మనం కూడా ట్రై చేసాడు. కానీ మనం అసలు క్యాడర్ కాదు, అసలు లెక్క కాదు, మన డిసిప్లిన్ వేరు, మన ఆలోచన వేరు చెప్పి మనం ట్రై చేసాం. కానీ మనం అసలు లెక్కలు చేసాం కాదు, ఆయన అసలు మనం నోవేలు చేసాం అప్పుడు ఫస్ట్ నుంచి కూడా. అయితే ఆయన ఏం చేశా అంటానా, నేను కొన్నాను అంటాడు. అమ్మడానికి అమ్మటోడు ఎవడు, కొనడానికి నువ్వెవరు? ఒక ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ గారు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు కొంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం హక్కు ఉంది? ఇప్పుడు జవహర్ నగర్లో ఇప్పుడు మా బార్డర్లో ఉన్నటువంటి 501 సర్వే నెంబర్ ఉందన్న, 477 ఉందా, 476 సర్వే నెంబర్, 501 సర్వే నెంబర్ 2 కలిపి 9 ఎకరాల ల్యాండ్ పొజిషన్ ఉంటుంది. కానీ అది 102 లిస్ట్ ఓన్లీ 5 ఎకరాలే. కానీ దాని హర్బల్స్ లాల్కి 5 ఎకరాలు అలాట్మెంట్ చేసిండ్రు ఎక్సర్స్ మ్యాన్ కింద, 102 లిస్ట్ కింద. కానీ ఆయనకి ఎన్నోస్ లేదే, ఆయన కన్వర్షన్ లేదు కదా. ఆయనకి ఎన్నోస్ ఉంటే, కన్వర్షన్ ఉంటే ఆయన ఎందుకు ఇట్లా రాత్రి రూములు కడతాడు, కట్టిస్తాడు? ఆయన బాజాబ్గా ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవచ్చు, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవచ్చు, రెగ్యులర్ చేసుకోవచ్చు, అవసరమైతే ఎల్ఆర్ఎస్ కట్టుకొని బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా. అయితే ఈయన ఏం చేసిండు, 5 ఎకరాలేమో మాజీ మేయర్ మేకల కావ్య,
నీకు తెలిసి ఉంటుంది. ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు మీద కాకుండా మంత్రి మల్లెడ్డి సార్ మాకు వెంబడి అండా ఉంది, పిఆర్ఎస్ కూడా మాకు అండా ఉంది, ఎవరు మమ్మల్ని ఏం చేయాలి, మేము ఎక్కడైనా దున్నుకోవచ్చు అని చెప్పి ఆయన వాళ్ళ కుటుంబం సభ్యులు మొత్తం బినాం 20 స్ట్రక్చర్లు కట్టిన వాళ్ళ. దాని తర్వాత ఆయన మేయర్ అని ఒక డిప్యూటీ మేయర్ అని చెప్పి ఈయన ఏం చేసిన పైన ఈయన కూడా రాత్రి తెల్ల పేపర్ తీసుకోవడం, లేఅవుట్ కొట్టడం, అందరికి ఇష్టం అమ్మడం. 3 సార్లు కట్టినా, 3 సార్లు కొట్టించిన నేనే. గతంలో ఉన్నటువంటి 2018, 2016లో గౌతమ్ సభ్యులు కడితే కంప్లీట్ చేస్తే కొలగొట్టిరు, 2020లో కొలగొట్టిరు, 2022లో కొలగొట్టిరు. ఇప్పుడు కూడా రీసెంట్గా మనకు అర్థమని మన చేసి పెడితే కూడా నేను మళ్ళీ బలాంచిపించినాడు, నువ్వు కట్టవద్దు, ఇది ప్రభుత్వం చెందాలా, ప్రజలు చెందాలని చెప్పి నేను చెప్పిన. ఇది ఒకటే కాదన్నా, ఆయన జవహర్ నగర్ దాదాపు 100 ఎకరాల పొజిషన్ ఉన్నప్పుడు 100 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ లో ఈ రోజు కబ్జాలు ఉన్నాడు ఆయన. ఎవరు? రెడ్డిశెట్టి శ్రీనివాస్. ఆయన మీద ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా? అన్న ఉన్నాయన్నా, నేను చూపిస్తాను నీకు, ఏది కావాలని చెప్తా. ఆయన ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన పేరు మీద ఏది ఉండయి, ఇదే లాజిక్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నా పేరు మీద ఆధారాలు లేకున్నా, నా పేరు మీద ఏం లేదు కదా డాక్యుమెంట్స్, నాపై ఆరోపణలు చేస్తుడు ముఖేష్ అని అంటాడు కదా, మనం ఆధారాలు తిని సిద్ధంగా ఉండాలని నేను అంటాను. నేనేమంటానంటే, ఇప్పుడు 501 సర్వే నెంబర్ ఉందన్న, ఆయన కింద డ్రైవర్ ఉంటాడు, ఆయన పేరు ఏం పేరు తెలుసా? శ్రీనివాస్ చారి. ఆయన ఏం చేస్తాడంటే, ఎవరో కొందరి మీద లింక్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, నోటెడ్ లింక్ డాక్యుమెంట్, పాత ఓల్డ్ డేట్లలో. సినిమాచారి ఇంకో దగ్గర ఉన్నట్టు, ఆయన ఇంకో దగ్గర ఉన్నట్టు కొన్ని ఈయన ఏం చేస్తాడంటే, డబ్బులు తీసుకునే వారికి ఈయన లెక్కలు ఈయనకి పోతాయి, కానీ ప్లాట్లు మాత్రము అగ్రిమెంట్ ముందు వేరే పేరు ఉంటాయి, చేలు మారుతాయి. ఇంతే ఆయన చేసే పని, అంతే. అట్లా జవహర్ నగర్ లా ఇప్పుడు సర్వే నెంబర్ చెప్తా నీకు, నువ్వు అవసరం అయితే పొజిషన్ లో పోదాం, మీరు మనం కూర్చున్నట్టు కాదు. వ్యవస్థ ఛానల్ నుంచి నువ్వు ఏది చెప్పినా నాకు తెలిసింది. ఇప్పుడు ఒక చిన్నగా చెప్తానా, 107 సర్వే నెంబర్ అన్న, ఉసురు తోట అనేది ఎవరు తెలియదు చాలా మంది. జవహర్ అదర్స్పల్లి ఉందా? జవహర్ అదర్స్పల్లి బార్డర్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మన జవహర్ ఈశాన్య మూల కిందకి వస్తుంది. అది అక్కడ అది ఏంటంటే అది 102 లిస్టే, మళ్ళీ అది 102 లిస్టే, కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. 102 లిస్టే, కానీ ఇప్పుడు గతంలో మీరు చూడొచ్చు, ఇదిగో చూడండి 102 లిస్టు సర్వే నెంబర్ 107. ఇది నేను తయారు చేసిన మ్యాప్ అయితే కాదు కదా, మన చేతిలో ఏముండదు. ఇది హెచ్ఎండిఏ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తయారు చేసిన మ్యాప్, నా చేతిలో గీసిన కాదు. ఓకేనా? సరే, చాలా మంది జవహర్నాలు ఈ మ్యాప్ని నమ్ముతారు, కలర్ డిజిటల్ నమ్ముతారు. ఇల్లు కూడా మీరు చూడవచ్చు, ఈజీగా చూడవచ్చు. 107 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇది 102 చెప్తున్నాం, కానీ దీనికి కన్వర్షన్ లేదు, ఎన్నో లేదు కదా. అదొకటి 5 ఎకరాలు ఆడ కబ్జా పెట్టిండు. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ 158 సర్వే డంపింగ్ యార్డ్ ఉందా, డంపింగ్ యార్డ్ ఆనుకొని 158 సర్వే నెంబర్ ఉంది. మళ్ళీ 158 సర్వే నెంబర్, అది అగ్రికల్చర్ ఎంక్లోజ్మెంట్, ఆడొక 5 ఎకరాలు పెట్టిండు. మళ్ళీ పాముల తోట ఉంది, 5 ఎకరాలు ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే జవహర్ నగర్ లా దొండ తోట కానీ, మామిడి తోట కానీ, ఇప్పుడు నారమి ఉంది పక్కన, దీంట్లో 5 ఎకరాలు పెట్టిండు. అన్న పేదోడు 60 నుంచి 80 గజాలు ఒక ఇల్లు కట్టుకుంటే, గ్రామ కంఠం లోపల కట్టుకుంటే కొలగొడుతురు. ప్రభుత్వం వచ్చి, ఎంఆర్ఓ మేడం వచ్చి, మున్సిపల్ కమిషన్, మళ్ళీ ఈయన రోడ్ల మీద షట్టర్లు వేస్తున్నాడు కదా. నేను అదే అంటున్నా, మరి అతని మీద చర్యలు తీసుకుంటలేదు, డబ్బులతో మేనేజ్ చేస్తున్నా, లక్షలు పోస్తుండు, కోట్లు సంపాదిస్తుండు. ఇప్పుడు వార్డు మెంబర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, ఓటు 1000 రూపాయలు మంచిండు, డిప్యూటీ మేయర్ కి మనిషికి 5 లక్షలు ఇచ్చిండు, డిప్యూటీ మేయర్ ఉపసర్పంచ్ అయ్యిండు. ఇప్పుడు ఏం చేసిండు, మన ఓటు 2000 మంచిండు, మళ్ళీ ఒక డిప్యూటీ మేయర్ కి 10 లక్షలు మంచిండు. అప్పుడు 20 లక్షలతో వార్డు నెంబర్ అయ్యి 20 కోట్లు సంపాదిస్తే, మొన్న ఏం చేసిండు, 4 కోట్లు పెట్టి డిప్యూటీ మేయర్ అయితే 40 కోట్లు సంపాదించిండు. ఇప్పుడు నెక్స్ట్ జేజెస్ కలిపిన అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ 5000 రూపాయలు ఓటు పంచుతాడు. టికెట్ అరే అది ఎవరికి ఉండాలి, ఇప్పుడు నేను కాదు ఇచ్చుకోండి, నేను కాదు అంటున్నా. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆయన పెద్ద ఏం కాదు, కానీ నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అవసరం అనుకుంటే మీడియా అనేది పక్కకు పెడితే మనం ఎక్కడ చూపించాలి. నెక్స్ట్ మాత్రం ఆయన రాజకీయంగా ఎదగనియదు అన్నా. నేను అదే ఒకటే నేనేమంటున్నా, తీసుకునే కాన్సెప్ట్ నాకు నచ్చింది. దయచేసి జవహర్ నగర్ ప్రజలకి నేను కోరేది ఒకటే, ఆయన చూపించేది షో ఏంటంటే, ఎప్పుడు చూడండి ఆయన వాట్సాప్ లో స్టేటస్ కానీ గ్రూప్ లో పెడతాడు. నేను ఆయనకి చీరలు మంచిన, నేను వాళ్ళకి ప్రోగ్రామ్ చేసిన, ఆ రోజున బర్త్డే పోయినా, పెళ్లిళ్ళకి పోయినా, ఆ సాగులో పోయినా చెప్తా, అవన్నీ నాటకం. నేనేమంటున్నా, ముఖేష్ అన్న ఒక ప్రజాప్రతినిధిని కాకుండా స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేయొచ్చు, దాన్ని మనం అభినందించవచ్చు. ఆయన ఇవాళ ఏదో నువ్వు అన్నట్టు భూ కబ్జాలు చేసావు, వెనకంగా అన్ని అనేక కుంభకోణాలు ఉన్నాయని సమాచారం, కొన్ని ఆధారాలు సేకరించిన, నేను కూడా నీతోనే వస్తా. మీడియా అనేది పక్కకు పెడదాం, తర్వాత విషయం. నేను కూడా వస్తా ఆధారాలు తీసుకొని. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, అన్ని ఆరోపణలు చేస్తే నా దగ్గర, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నాడు, మీరు రెడీగా, నేను కూడా రెడీగా ఉన్నాను.
ప్రజల ముందుకు తీసుకుపోవాలని నేను అంటున్నా. మీకు 100% ఎనీ టైం నేను వస్తా, ప్రజల పక్షాన ప్రజల కోసం నేను మాట్లాడతా. ఒక చిన్న ఇంకో వినతి చేస్తా మీకు. జవహర్ నగర్లో భూ కబ్జాదారులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఆయన చుట్టుముట్టే తిరుగుతారు. ఎందుకంటే ఆయన ఒకటే రాత్రి దగ్గర తీసుకోబోతారు, ఆయన లక్షలు అన్నింటా పోస్తే ఆయన తీసుకొచ్చి నేను ఆడిషన్ చెప్పి ఆయనకు లాభాలు చూపిస్తా అని చెప్పి ముందు తీసుకొస్తారు. నేను అనేది ఒకటన్నా, జవహర్ నగర్లో పేదవాళ్ళకు ఒకటే న్యాయం ఉండాలా, పెద్దవాళ్ళకు ఒకటి న్యాయం ఉండాలి. నెక్స్ట్ మున్సిపాలిటీ వ్యవస్థ ఎట్లుందంటే, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వ్యవస్థ ఎట్లుందంటే, రాత్రే రూములు కడతారు కదా, దానికి తెల్ల రెడీగా ఉంటారు బిల్ కలెక్టర్ అన్న. ఇవాళ బిల్ కలెక్టర్ ఒక రోజు చెప్తున్నా, నరేంద్ర రెడ్డి ఉన్నాడన్న, శ్రీధర్ రెడ్డి ఉన్నాడన్న, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడన్న, ఈ 5-6 మంది బిల్ కలెక్టర్ అన్న. ఇప్పుడు ఏ సంస్థలో పనిచేసినా ఒక 3 ఏళ్ళు చేస్తారు, ఒక 5 ఏళ్ళు చేస్తారు, ఒక 10 ఏళ్ళు చేస్తారు, ఒక 25 ఏళ్ళు చేస్తారు లాస్ట్. కానీ 30 ఏళ్ళు అయిపోయినా చేస్తారన్న జాబ్ ఆడిని. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు 97 నుంచి 95 నుంచి ఇప్పటి వరకు ఒకటే బిల్ కలెక్టర్ ఉన్నాడన్న. ఆయన జీతం ఎంత తెలుసా అన్న? 12,000 ఉంటుంది, 14,000 ఉంటుంది అన్న. రోజు ఆదాయం కొన్ని వేలలో ఉంటుంది అన్న. 20,000, 30,000, 40,000, లక్ష రూపాయలు వేసుకొని బయటకు పోరాడు. అరే ఇదంతా రెడ్ సైడ్ శ్రీనివాస్ అన్న. గ్రామ పంచాయతీ నడిచేది మొత్తం రెడ్ సైడ్ శ్రీనివాస్ చైర్మన్ని. మున్సిపల్ కార్పొరేషన్ నడిపించేది, మున్సిపాలిటీ ఆఫీస్ నడిపించేది మొత్తం, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ నడిపి మొత్తం గ్రామ పంచాయతీ ఏం చేయడన్నా. ఏ ఒక్క రెవెన్యూ సంస్థలు కానీ మున్సిపల్ సంస్థలు కానీ సెటిల్ కానీ ఆయన నచ్చినట్టుగానే నడవాలి. వాళ్ళని మేనేజ్ చేస్తాడు, లేకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో ఉన్నట్టు మేయర్ గారు మేకల కావ్య గారు గెలవగానే ఒక 12-13 మంది కార్పొరేటర్లే ఎక్కడెక్కడ భూములు ఉంటాయో వాళ్ళవి మార్క్ చేసుకొని ఎవరు తెలియకుండా పోయి కలెక్టర్ దగ్గర వాసం వెంకటేశ్వర సార్తో దగ్గర పోయి ఏం చేసిందంటే ప్రొసీడింగ్ పెట్టించింది మొత్తం. మాజీ మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ కూడా ఇలా వీళ్ళిద్దరిది ఏంది ప్లాన్ తెలుసా? ఇద్దరు ఆడే గేమ్ ఏంటంటే, నువ్వు మేయర్వి, నేను డిప్యూటీ మేయర్ని, వీళ్ళంతా గొర్రెలు కార్పొరేటర్లు అంతా, వీళ్ళు మన మాట వినాలా, మన దగ్గర కూర్చొని ఉండాలా, మనం చెప్పినట్టు చీర కట్టుకోవాలంటే నేను వీళ్ళని ఇరికించి పెట్టాలని చెప్పి ఈ 12 సర్వే నెంబర్లలో 12 ప్రొసీడింగ్ తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు. కానీ దీంట్లో ఈ 12 ప్రొసీడింగ్ ల్యాండ్లో మాత్రం ఒక్కటి కూడా మా డిప్యూటీ మేయర్ ఒక ల్యాండ్ లేదు. మళ్ళీ నేను అనేది అదే, వాళ్ళు ఏం చేస్తారంటే మా మీద ఉన్నట్టు ఆరోపణలు చేస్తుండే ఆధారాలు నిర్మించారు. చెప్తానా, ప్రజల పక్షాన జవహర్ నగర్ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి రాజకీయం చేయాలనుకుంటే జవహర్లా ఇకపై రాను రోజులు ఓట్లు వేసుకోవాలని చెప్తే ఈ 12 ప్రొసీడింగ్లు ఏతున్నాయో దీని మీద మీరు కట్టుబడి ఉంటారా? నాతో వస్తారా? పోనీ నాతో కలెక్టర్ దగ్గరికి వస్తారా, లేకుంటే సిఎస్ దగ్గరికి వస్తారా, గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వస్తారా, లేకుంటే మన మున్సిపల్ మంత్రి దగ్గరికి వస్తారా, లేకుంటే తర్వాత రెవెన్యూ మంత్రికి వస్తారా చెప్పి వీళ్ళిద్దరిని ఛాలెంజ్. ఈ రోజు మేకల కావ్య గారిని, రెడ్ సైడ్ శ్రీనివాస్ని మీ వ్యవస్థ ఛానల్ నుంచి నేను ప్రశ్నిస్తున్నా, ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తున్నా. ఈ 12 ప్రొసీడింగ్లు ఉన్నాయి కదా, ఈ 12 ప్రొసీడింగ్ మీరు కట్టుబడి ఉన్నారా? వస్తారా? ఇది నిలబెడతారా? ఎందుకంటే ఒక కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఈరోజు వ్యాలిడేట్ కూడా చేశారు. వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడారు. ఇంకో చెప్తా. ఇప్పుడు వాట్ ఈస్ గ్రామకంఠం? గ్రామకంఠం అంటే ఒక హద్దుబద్దులు ఇచ్చేసిండ్రు మనకి. 2016 సెప్టెంబర్ 17 మా సతీమణి కూడా ఒక వార్డు నెంబర్ ఉండే. ఒక గ్రామకంఠం అంటే ఒక గుడి, బడి, చర్చు, ఒక కుంట, ఒక చెరువు ఏదైనా ఉంటుంది, హద్దుబద్దులు ఉంటాయి. దాని లోపల మనకి ఏం చేశారంటే హౌస్ నెంబర్ తీసుకున్నారు, ట్యాక్స్లు తీసుకున్నారు, అసెస్మెంట్ చేశారు, కొన్నిటి వరకు ఎన్నోస్ ఇచ్చారు, పరువు ఇచ్చారు. అప్పుడు ధైర్యంగా ప్రజలు కూడా ఏముందంటే, అరే మేము ఇల్లు కట్టుకోవచ్చు కదా అని చెప్పి 2 ఫ్లోర్లు వేసుకోరు, 3 ఫ్లోర్లు వేసుకోరు, గుడిసె ఉన్నాడు, రేకు కట్టుకున్నాడు, రేకు ఉన్నాడు, స్లాబ్ వేసుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఏం చేశారు సార్, ఎన్నిసార్లు మా భార్య కానీ మేము కానీ అడ్వైజ్ చేసాం, అమ్మ చూడు నువ్వు చిన్న వయసులో నువ్వు మేయర్ అయినావు, డిప్యూటీ మేయర్ అనే వ్యక్తి గతంలో ఇట్లా మోసాలు చేశాడు, ఆ మోసం ఆ పేరు నువ్వు తెచ్చుకోకు. జవహర్ నగర్లో ఉన్నటువంటి 318 ఎకరాల గ్రామ కట్టనే కాకుండా బయట కూడా గ్రామ కట్టం కాకుండా ఇంకొక 20, 30, 200, 300 ఎకరాలు అవుతుందో దానికి కంబైన్ చేసి ఈ కార్పొరేషన్ లోపల ఉన్నటువంటి ఈ ల్యాండ్ మొత్తం మార్క్ చేసుకొని దీనికి పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేయమ్మా, అసెస్మెంట్ నంబర్ తీసుకుని హౌస్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయమ్మా. మేము అందరూ ఇలా ఉన్నందరిని తీసుకొని పోయి కేటీఆర్ దగ్గర కూర్చోమ్మా, కేసీఆర్ దగ్గర కూర్చోమ్మా, అప్పుడే నువ్వు ఒక దేవత అవుతావు, ఒక దేవుని అవుతావు. జవహర్ నగర్కి లీగల్గా అందరు కట్టుకుంటారమ్మా, ఇప్పుడు భయపడుతున్నామా అని చెప్పి ఒక్కసారి 10 సార్లు చెప్పినాం ఆమెకి. మేము చెప్పినాం, మా భార్య చెప్పింది, కొంతమంది కార్పొరేట్ అడ్వైజ్ చేసిరు ఆమెకి, ఆమె వినలే. ఏది ఉన్నా కానీ
నీదెంత వాటా, నాదెంత, 10% షేర్ ఏమో డిప్యూటీ మేయర్ది, 20% షేర్ ఏమో మేయర్ది. నీదింత నాదింత. ఇప్పుడు ఆమె ఆడబిడ్డ అట్లా చేయలేదు, చాలా ఆరోపణలు చేస్తున్నారని నేను విన్నా. ఇప్పుడు వాళ్ళకు మీకేంది అన్నా? ఇప్పుడు నేను ఏమంటున్నా, మేకలయ్యప్ప వాళ్ళకి నాకు ఏమీ లేదు. నేను బాబాయ్ని మాట్లాడతాను, నా చెల్లెనే, ఇప్పుడు నా చెల్లెనే. నేను అదే అంటున్నాను. నేను ఏమంటాను అంటే, గుర్తుపెట్టుకోండి, నేను ఏమంటాను, నువ్వు రాజకీయాలకు వచ్చినావు కదా, ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినావు. నాకు తెలియకొచ్చినా కానీ తెలియకొచ్చినా కానీ, నేను తెలియకొచ్చినా కానీ తెలియకొచ్చినా కానీ నా వరకు వచ్చిన కష్టం తప్పను. నువ్వు ప్రమాణ స్వీకారం చేసి వచ్చినావు. నేను ఏమంటాను అంటే, ఆన్ రికార్డ్స్ చూపిస్తాను, నీకు వీడియో చూపిస్తాను. గతంలో దొండ టోటల్ 2020 సంవత్సరం 21 సంవత్సరంలో మొత్తం భారీ వర్షం పడ్డది. అప్పుడు షెడ్యూల్ ఇచ్చింది ఆమె మేయర్ గారు. ఏమన్నా అంటే, జవహర్ నగర్ మొత్తం ప్రభుత్వ భూమి, ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్ కొనొద్దు, ఆధారాలు కూడా అసలు కొనొద్దు అని చెప్పింది. ఇప్పుడు కూడా అంటారు కదా. అప్పుడు స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ ఉంది కదా ఇక్కడ మనం చూసాం కదా. మరి స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ కి నీకు ఏం ఆధారం ఉందేమో నువ్వు అన్నాను చెప్తున్నా, స్విమ్మింగ్ ఫామ్ హౌస్ కట్టుకున్నావు. దాని మీద కంప్లీట్ ఇచ్చారు, ఏం జరగలేదు. మరి అన్నా, నేను కంప్లీట్ ఇస్తేనే ఉన్నా, డబ్బులతో మేనేజ్ చేస్తారన్నా. ఉన్న ఆధారాలు తీసుకొని నేను అంబేద్కర్ స్టాచ్యూ కాడికి వస్తా, వాళ్ళు వస్తారా? మీ వ్యవస్థ ఛానల్ నుంచి నేను ఒకరికి ఛాలెంజ్ ఇస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి. నేను జవహర్ నగర్లో సింగిల్ పైసా డబ్బులు అడిగినా కానీ, డబ్బులు తీసుకున్నా కానీ, లేదంటే నేను ఈ భూమికి కబ్జా పెట్టినా కానీ అని చెప్పి అన్న, ఒకటి గుర్తుపెట్టుకో, మేము ఎరుకల వారసులం, ఎరుకలో. నేను 10 సంవత్సరాలు సుదీర్ఘంగా జవహర్ రాజకీయాలు ఉన్నాను. మా భార్యకు నేను సతీమణికి నేను సాయం చేస్తూ చేదోడు వాళ్ళు ఉంటూ సలహాలు తీసుకుంటుంటాను. నా దేశకాడికి 1-2 ఎకరాల భూమి సంపాదించాలని ఇప్పటికీ 8 సంవత్సరాలు తిరుగుతున్నా. 2 సంవత్సరాల పందుల కోసము మా కమ్యూనిటీకి న్యాయం చేయాలి, పూర్తి కావాలి. అన్ని కులస్తులకు ఇస్తున్నారు జవహర్ నగర్, మాకేదైనా తిరుగుతున్నామన్నా. దాంట్లో కూడా పుల్లలు పెట్టారు అన్న. వీళ్ళు పెట్టి ఏం చేశారంటే, ఆ 2 ఎకరాలు అలాట్మెంట్ చేసిన దాంట్లో కూడా అంతకి మేము అమ్మిన వాళ్ళు ఎక్కడ పోవాలని చెప్తే, వీళ్ళు డిప్యూటీ మేయర్ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాను. మళ్ళీ నువ్వు ఆయన బాబాయ్ అంటున్నావు, మాజీ మేయర్ మేము మా చెల్లె అంటున్నావు. మరి పంచాయతీ వేయడానికి వస్తున్నా ఏమి లేదని. ఒకటి ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్. వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం మొత్తం వాళ్ళ ఒక శుద్ధిగతులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో 3 మేయర్లు ఉంటారు. వాళ్ళ అయ్యా మేయరే, బిడ్డే మేయరే, అన్నా మేయరే, 3 కలిసి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీలు ఉన్నాం, ఒక వ్యవస్థలో ఉన్నాం, ఒక ఆలోచన చేస్తున్నాం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను మంచి ఎందుకు చెప్పినా వాళ్ళు టేకప్ చేయరు. మేము అనేది ఒకటి ఏంటంటే, ఒక గుర్తుపెట్టు, మమ్మల్ని మోసం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని మోసం చేస్తే, అంబులెన్స్ విషయంలో మోసం చేశారు అన్న. కోఆప్షన్ మెంబర్ అనేది ఫ్రీకి ఇచ్చే పోస్టు, డబ్బు పెట్టుకునే పోస్ట్ కాదు అది. అడ్వైస్ ఫర్ ది కౌన్సిల్. వాట్ ఈస్ కోఆప్షన్ అంటే, కోఆప్షన్ అంటే అడ్వైస్ ఫర్ ది కౌన్సిల్ అంటారు దాన్ని. వీళ్ళు ఏం చేసినంటే, దాన్ని డబ్బుల రూపంగా తీసుకొచ్చి మమ్మల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. నేను అలాగేం నొంగలే. నేనేమన్నా అంటే, అరే ఈరోజు ఒక పానగంటి బాబు అనే వ్యక్తి మీకు తెలుసు, ఆయన వాళ్ళ నాన్న పేరు మీద ఈరోజు అంతిమ యాత్ర వాహనం లాస్ట్ జర్నీ వెహికల్ అని ఒక బండి పాపం ఆయన సొంతంగా డబ్బులు పెట్టి ఇప్పుడు అశోక్ ఈ ఊరు మొత్తం అని నడిపిస్తాం. అట్లా నేనేమంటే, ఒక అంబులెన్స్ అంటే ప్రాణాలు పోతున్నాయి, కరోనా వచ్చింది, నిజంగానే కరెక్టే కదా అని చెప్పి మాకు 5 మంది పేర్లు చెప్తే, 5 మంది పేర్లు మేము చెప్తే వాళ్ళు మనం కొట్టాను, మీకు 5 బండ్లు మేము ఇప్పిస్తాం, మా ఇష్టంతో ఇప్పిస్తాం, మాకు శక్తి ఉంది కాబట్టి మేము ఇప్పిస్తాం, ప్రజల కోసం ఇప్పిస్తామని చెప్పినాం. వీళ్ళు దాన్ని ఏం చేశారు, మా దొంగ మాటలు మాట్లాడి మల్లారెడ్డి సార్తో ఫోన్ చేపించి కూర్చోబెట్టి, లేదు దీన్ని తీయాలని చెప్పి దాదాపు ఒక పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని తినేసారు. మేము ఏంటంటే, ఎప్పుడన్నా మేము అంబులెన్స్ అడిగితే మమ్మల్ని నోబేరు చేస్తారు, మమ్మల్ని మాట్లాడినారు. అసలు మీరేంది, చాయ్ బిస్కెట్ రండి, చాయ్ తాగుంటే బిస్కెట్ తిండి వెళ్ళిపోండి. అరే వీళ్ళు మనకన్నా ముందు వార్డు మెంబర్గా పనిచేసిన వాళ్ళు, మనకన్నా ముందు ఎంపీటీసీగా పనిచేసిన వాళ్ళు, మనకన్నా ముందు పొదుపు సంఘాలలో పనిచేసిన వాళ్ళు, అంతెంత వయసులో పెద్దోళ్ళు. వీళ్ళు మనం గౌరవించాలా అనే నిర్ణీత జ్ఞానం కూడా వాళ్ళకి మాజీ మేయర్ కానీ మాజీ డిప్యూటీ మేయర్ లేకుండా. వాళ్ళు ఒకటే అన్న, వాళ్ళు ఉన్న మొన్న అన్నప్పుడు చెప్పాలన్నా, ఇప్పుడు 5 సంవత్సరాల కోసం ఎలక్ట్ అయిన మేయర్ డిప్యూటీ మేయర్ ఎందుకని అవిశ్వాసం వచ్చింది? నేను అడుగుతున్నా, ప్రజల పక్షాన ఈ 3 లక్షల ప్రజల పక్షాన ప్రజలు ఓటేస్తే కార్పొరేటర్ గెలిచారు, కార్పొరేటర్కి ఓటేస్తే మేయర్ డిప్యూటీ మేయర్ అయ్యారు కదా. ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నా, ఇలా క్వశ్చన్ చేస్తున్నాను మీ వ్యవస్థ ఛానల్ నుంచి, జాగ్రత్త ప్రజలు వినాలి ఈ మాట. ఎందుకంటే అసలు వీళ్ళకి ఏడ వ్యతిరేకం వచ్చింది, అవిశ్వాసం ఎందుకు పెట్టిర్రు, ఎందుకు చేసి చేస్తున్నారు, ఎందుకు 2 సార్లు క్యాంపెయినింగ్ పోయిర్రు, దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉందన్న? ప్రజలేమో మేము ట్యాక్స్ కడుతున్నాం, మా లక్షల రూపాయలు, 1000 రూపాయలు, కోట్ల రూపాయలు పోతున్నాం, వచ్చినాయి మీ మున్సిపాలిటీ ఆఫీస్కి, మాకు డెవలప్మెంట్ చేయమని చెప్పి ఈయన ఓటేసి గెలిపిస్తే
వీళ్ళు రాత్రి క్యాంపులు పెడతారు, జల్సాలు చేస్తారు. గోవా అంట, నేపాల్ అంట, శ్రీలంక అంట, బ్యాంకాక్ అంట, ఎక్కడెక్కడ తిరుగుతారు. ఒక కార్పొరేటర్ ప్యాకెట్ 32 లక్షలు కొట్టినట. అదే అర్థమవుతుంది. వీళ్ళు ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్పాలా. మీరు ప్రజల్లో మీకు ఓటేసి దేనికోసము మంచి పాలన చేస్తారు. నా ఇంటి రోడ్డు, మోరో, లైటో, ఒక మా కమిటీ హాలో, మాకు ప్లే గ్రౌండ్, మంచి మా మౌలిక సదుపాయాల కోసం ఓటేస్తే వీళ్ళు ఎందుకు ఇట్లా జల్సాలు చేస్తారు? అయితే ఒక క్వశ్చన్ అన్న, గతంలో మేకల్ ఉంది కదా, మాజీ మేయర్ కదా, అభివృద్ధి చెందలేదా ఆయాలు అన్న? ఇగో ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఏదైనా వాస్తవం మాట. ఓకే, వాస్తవానికే నేను కూడా ఏమనంటే చేసింది చారణ అయితే చూపించుకున్న షో బారన్న అభివృద్ధి జరగలేదు, అంతే, జరగలేదు. ఎందుకు జరగలేదని చెప్తున్నా అన్న. ఒక చిన్న మెయిన్ రోడ్ గురించి చెప్తానా. మెయిన్ రోడ్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టినప్పుడు 100 ఫీట్ రోడ్ అని వచ్చిరన్న. దానికి దాదాపు 7 నుంచి 8 కోట్లు కేటాయిస్తే దాన్ని కూర్చించి దాన్ని ఈరోజు 50 ఫీట్లు వేసిరన్న. రోడ్డు వరద బాధితులు ఉన్నాయా? దాదాపు 8 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి చూస్తే జవహర్ నగర్కి వరద బాధిత కోసం దాంట్లో స్కామ్ చేసి 4 కోట్ల మంచి 4 కోట్ల లెక్కలు లేవన్నా. నేనేమంటా ఒకటేనా, ఇంకో సీక్రెట్ చెప్తా మీకు. తంగడమనం అని, పట్టణ ప్రగతి అని, పట్టణ ప్రగతి కింద ఒక్కొక్క కార్పొరేటర్కి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చారన్న. ట్రాక్టర్ పెట్టుకొని బస్తీలలో పోండి, మోరీలు సాఫ్ చేపియండి, డ్రైనేజీలు సాఫ్ చేపియండి, మెయిన్ వాల్ సాఫ్ చేపియండి, మట్టి పోయండి, మరమ్మతులు చేయమని చెప్పి ఒక్క కార్పొరేటర్ చేసినన్నా. ఆల్రెడీ తిరిగినాం కదా, అయిపోయిందా? ఇంకొకటి 1000 కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపల్ పంపిస్తే వీళ్ళు ట్రీ గార్డ్స్ ఉంటాయా, చెట్లు పెట్టిన తర్వాత గ్రీన్ కలర్ మెష్ ఉంటుందా, అది ఒక్కొక్కటి పెట్టమని చెప్తే మొత్తం కార్పొరేట్ ఇండ్ల వాళ్ళు మంచుకూరని అమ్ముకున్న దాన్ని అన్న ఒక బండలు ఉందా అన్న గిన్ని వేలిచ్చే తీసుకో. తర్వాత మట్టి స్కామ్ అన్న, గన్నెట్ స్కామ్ చెప్తా మీకు, ఘోరం పరిస్థితి. గన్నెట్ స్కామ్ చెప్తా మీకు. జవహర్ నగర్లో దాదాపు ఒక 100-150-200 మంది కుటుంబాలు ఉంటారన్న. వాళ్ళకి 4 సంఘాలు ఉంటాయి, గన్నెట్ కొట్టడం. వాళ్ళని పిలిపించి ధమకిస్తారు, నెలకు మాకు ఇంత రావాలా, వస్తేనేమో నువ్వు గన్నెట్ కొడతావు, లేకుంటే ఎంఆర్ఐ చెప్తాం, కలెక్టర్ చెప్తాం, కంప్లైంట్ చేస్తాం, బ్లాస్టింగ్ ఆపుతాం. ఆ స్కామేనా? మట్టి ఉందా? బండ్ల మనం ఏం చేస్తాం, ఆడపిల్లలు గుళ్ళ కాడ నడుస్తారని చెప్పి బొన్న మీద నడుతారని చేస్తాం, అది స్కామే. అదంతా పోయిందా? జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీసులో కూడా దొంగతనం జరిగిందన్న. జవహర్ మున్సిపల్ అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా, ప్రజలు కట్టిన ట్యాక్స్ సొమ్మే కదా. మళ్ళా ఆ సొమ్ముని దొంగతనం చేసినప్పుడు మళ్ళీ ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు ఇలా కంప్లైంట్ ఇవ్వాలా? నేను ఎంక్వైరీ చేయలేదు. నేను ఏమంటానంటే, నేనెంత అంటే నువ్వు ఎంత, జస్ట్ ఏం లేదన్నా, తెల్ల బట్టలు వేసుకున్నామా, ఇనోవా కార్లు, క్రిస్టా కార్లు, ఎవరిని వస్తుర్రా, పెద్ద ఫ్లెక్స్లు, పెద్ద బ్యానర్లు, మళ్ళీ ఏమంటారు అంటే పెద్ద పటాకీలు, బెలూన్స్, ఆ దండలు, ఈ దండలు, షో. జవహర్ నగర్లో ఏం లేదు, షో తప్ప ఇంకేం లేదు. బండ వచ్చిందా, ఫ్లెక్స్ వేసినామా, హంగామా చేసినామా, ఆడేం చేస్తుండ్రు, వీడేం చేస్తుంది. గ్రూప్ రాజకీయం మొత్తం, వాట్సాప్ రాజకీయం, ఫేస్బుక్ రాజకీయం, నా గొప్ప ఎంత, నీ గొప్ప ఎంత, అంతే అన్న. ఒకటి ఇప్పుడు మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ వాళ్ళు అనుకున్నట్లు అన్ని చేసేది, వాళ్ళ ఆయాములు అంతా జరిగేదని చెప్పినారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానం అనేది కామన్. కానీ ఈ మాజీ మేయర్ మీద అవిశ్వాసం తీర్మానానికి కారణం మాజీ డిప్యూటీ మేయర్ అని అంటే వాస్తవమేనా? 100% నేను చెప్తున్నా, బల్ల గురించి చెప్తున్నా, మీ వ్యవస్థ ప్రజలకు జవాను చెప్తున్నా, విశాల్ మాట దిక్కెళ్ళే అవిశ్వాసం పెట్టిండు డిప్యూటీ మేయర్ మీద. 100% నేను చెప్తున్నా, 100% చేసిండు. నాన్న గుర్తుపెట్టుకో, ముఖేష్ అన్నటోడు, ముఖేష్ అనే వ్యక్తి వాస్తవ మాట. నేనేమన్నా అంటే ఆమె నా చెల్లె లాంటిది, నా ఇంటి మా ఆడపిల్ల. నేనేమంటున్నా అంటే ఆమెకు అన్యాయం చేసిండు డిప్యూటీ మేయరే, వాస్తవమే. ఏమని చెప్పి తీసుకెళ్ళా, బీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ వచ్చింది, ఇంట్లో ఉన్నా మనం ఏం చేసేది ఏం లేదు అని చెప్పి. అన్న ఒక చిన్న క్లూ చెప్తాను నీకు, లైన్ చెప్తానా. ఇప్పుడు మేము ఉన్నామన్నా, మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం, ఒక ప్రజలకు న్యాయం చేద్దామని చెప్పి. మేము బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ మాజీ మంత్రి మండలి సాధన పోయి మేము పార్టీకి వెళ్ళిపోతున్నామని చెప్పి ఇక్కడికి వచ్చి కొండల ముదిరాజుకి మా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకొని మళ్ళీ మేము మైనంపల్లి హనుమంత్ అన్న సమక్షంలో ఏఐసి ఇన్ఛార్జ్ మేడం ద్రౌపది, మన ఏమంటారు, మన మేడం ఉండే కదా, మన ఏఐసి మేము ఇన్ఛార్జ్ మన దీపాదాస్ మంత్రి మున్షి మేడం, ఆ మున్షి సమక్షంలో మేడం సమక్షంలో జాయిన్ అయ్యామన్నా కదన్నా. వీళ్ళు రాత్రి ఉనికిపోయారు కదా సంక్రాంతి పండుగ 2024లో.
అసలు వీళ్ళు సభ్యత్వం రద్దు కాలేదు బీఆర్ఎస్ పార్టీలో, సభ్యత్వం తీసుకోలేరు కాంగ్రెస్ లో. ఏందన్నా ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఇప్పుడున్న లీడర్లు కాంగ్రెస్ లో అడుగుతలేదు. సరే అన్న ఒక పని చేద్దాము, అడుగుతలేమంటే అన్న వాళ్ళకి మొత్తం ఈ డిప్యూటీ మేయర్ అనే వ్యక్తి ఏం విమర్శ అంటే మీ ల్యాండ్ నేను కాపాడతా, వాళ్ళు మనం సాగనిస్తలేరు, వాళ్ళు నాకు విశాల మాట మీద పెడుతున్నారు, స్మార్ట్ పాయింట్ మీద పెడుతున్నారు, కమర్షియల్ బోర్డు మీద పెడుతున్నారు, నేను సంపాదిస్తలేరు, నా ఉన్న ఆస్తులు మొత్తం బయటడున్నాయి, నా మీద లేని కేసులు పెడుతున్నారు అని చెప్పి ఈమె మీద కక్షపూర్తిగా పెట్టారు అన్న, కక్షపూర్తిగా పెట్టారు. అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, డిప్యూటీ మేయర్ అనే వ్యక్తి ఎవరైతే రెడ్డి శెట్టి శ్రీనివాస్ ఉన్నాడో ఆయనకి ఏం అవసరం ఉండి డిప్యూటీ వీళ్ళని పట్టుకొని పోయిండు? అంతే కదన్నా, అంతే కదన్నా. మ్యాండేటరీగా 5 సంవత్సరాలు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే అంత మీద ఇష్టారాజ్యం అయిపోయింది. ఎందుకంటే న్యాయం చెప్పు, కేవలం ఆయన ల్యాండ్ల మీద అడ్డం వస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు కాబట్టి. కానీ వీళ్ళు కూడా ఏంటంటనా, నమ్మేవాళ్ళు నమ్మరన్నా, నమ్మేవాళ్ళు నమ్మరు. అమ్మ అట్లా కాదు, చెల్లె ఇట్లా కాదన్న, కాకా ఇట్లా కాదు, తమ్ముడు ఇట్లా కాదని చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళకి ఏంది, మనం ఆయన నమ్ముతాం. మనం 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆయన కూడా ఉండి బిజినెస్ చేసారు. మళ్ళీ ఎక్కడ ముడుపు కింది స్థాయికి పై స్థాయికి పోవాలా. నువ్వు చదువుకున్నావా, ఇంత చదువుకున్నా ఒక్కొక్కరిని నిజం చెప్తున్నా. జవహర్ నగర్ ప్రజలు ఇప్పుడు నిమ్మలంగా తడిబట్టేసుకొని నిమ్మలంగా తింటారు, తాగుతారు, మంచి పండుకుంటారు అన్న. 2025 జనవరి 20 తారీఖు నుంచి 2020 జనవరి 20 తారీఖు నుంచి 2025 జనవరి తారీఖు 5 ఏళ్ళు కొత్త భయపడి బతికిన జవాన్ ప్రజలు. ఎందుకంటే ఎవడు ఇల్లు కడితే వాడు 50,000, స్లాబ్కి 1,00,000 రూపాయలు, రేగులకి 52,000 రూపాయలు. ఎవడు పడితే వాడు ఫుట్పాత్ జరగడం, ఎవడు పడితే వాళ్ళు వాటర్ కనెక్షన్ తీసుకోవడం. ఏమంటే నేను మేయర్, ఎట్లా నేను కార్పొరేటర్ని, ఈ హద్దుబాతులు నావి, ఈ కాలనీ నాది, ఈ కాలనీ పలాని ముఖేష్ ఇల్లు, పలాని శ్వేత ఇల్లు, పలాని విష్ణు ఇల్లు, ఈ హద్దుబాతు నాది, దీంట్లో ఎవరు రావద్దు, నువ్వు ఇల్లు రావద్దు, నేను అన్నకు రావద్దు. వీళ్ళకి పంచిచ్చిన గూగుల్ మ్యాప్ కింద పంచిచ్చిన అధికారులు పంచిచ్చిరా, జనాలు పంచిచ్చిరా, సంపాదించుకోమని చెప్పి అధికారం అడ్డం పెట్టి అంతే. ప్రజలు తిరగబడతానేమో నీ లెక్క బాగుంది. అదేనా ప్రశ్నించడం లేదు, తిరగబడతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2023లో స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ కట్టారు పక్కన, మేయర్ డిప్యూటీ మేయర్ కబ్జా చేశారు కదా. అంత పెద్ద ఫామ్ హౌస్ 2,000 గజాలు 1,000 గజాలకి కడితేనేమో వాళ్ళు చర్య తీసుకోలేదు. కానీ ఇదే 2023లో గ్రామకంఠం లోపల ఒక పేదోడు ఇల్లు కూర్చుని చెప్పి రేకులు తీసి స్లాబ్ వేసుకుంటేమో పొక్కలు పెట్టించారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ పర్మిషన్ కూడా కొట్టించారు. ఎటువంటి పర్మిషన్ లేని వాళ్ళకి ఏమో ఇల్లు కూడా కొట్టించారు ప్రజలది. మళ్ళీ గినే స్విమ్మింగ్ పూల్ తాగుతున్నాయి. అదే నేను అనేది. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తారు బాగానే, ప్రజా సమస్యల కొరత బాగానే ఉంది. మీరు ఇంతగానో కంప్లైంట్లు ఇచ్చారు, ప్రజల ముందు వీడియోలు చెప్తారు, ఛానళ్ళలో చెప్తారు, ఎందుకు పరిష్కారం అయితే దీనికి ఒక లాజిక్ గురించి చెప్తానా. ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ని కానీ అధికారులను కానీ డైనమోలు పెడుతున్నారు. ఇప్పుడు 2 WP నెంబర్ మీద, ఒక WP నెంబర్ మీద స్టేటస్ కో ఉంది. అంటే ఆ స్టేటస్ కో ఎట్లా అంటే ఉట్టి MRO, RDO, కలెక్టర్ కానీ పార్టీ చేసిన వాళ్ళు. ఒకదాని మీద ఏమో ఇంకోటి మున్సిపల్ కమిషనర్ గారిని, నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీని, మా సత్యమణి శ్వేత గారిని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మనం పార్టీ చేసాం. మమ్మల్ని పార్టీ చేసిన డ్యూ ప్రాసెస్ లా అని వచ్చింది. డ్యూ ప్రాసెస్ అంటే అధికారులు మీరు యాజ్ పర్ చట్టపరంగా మీ యొక్క నోటీస్ ఇచ్చి మీ యాక్షన్ మీ పరిధిలో మీరు చేసుకోండి వాళ్ళని అని చెప్పి యాక్షన్ వచ్చింది. వాళ్ళు కులగొట్టాలి యాక్చువల్ దాన్ని మొత్తం వచ్చి డిమోలి చేయాలి. కానీ చేస్తున్నారంటే డబ్బులతో మేనేజ్ చేస్తున్నారు. రెండోది డ్యూ ప్రాసెస్ అదొకటి, ఒక WP నెంబర్ అయిపోయిందా. ఇంకోటి స్టేటస్ కో ఉంది కదా, స్టేటస్ కోని MRO మేడము అవును గతంలో MRO బోర్డు పెట్టారు, అది ప్రభుత్వ భూమి, మా రికార్డు ప్రభుత్వ భూమి ఇది అని చెప్పి ఒక రికార్డు రెడీ చేసి మేడము పిటిషన్ చేసి దాన్ని క్వాష్ చేయొచ్చు, డిస్పోజ్ చేయొచ్చు కదా కేసుని. మన మేడం ఎందుకు చేస్తలేదు? మేము ఇదే మాట MRO అడితేనేమో అరే మమ్మల్ని అడగడం ఏంటండి, మీరు కమిషన్ అడగండి. కమిషన్ అడగండి, ఏమో సార్ అది డ్యూ ప్రాసెస్ లా ఉందంట కదా, మన స్టేటస్ ఉందని అంటున్నారు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చిండ్రు, ఫస్ట్ మోహన్ సార్ ఉండే, మోహన్ సార్ పోయిన తర్వాత ఇంతకన్నా మోహన్ సార్ ఉండే, దానికి ముందు ఇంకొక మేడం రామలింగ సార్ ఉండే. రామలింగ సార్ ఉన్నప్పుడు జరిగిన మొత్తం మోసం ఇది కమిషనర్గా. అక్కడ ఎవరు ఉండే? ఎస్తర్ మేడం ఉండే. తర్వాత మదీన్ సార్ వచ్చింది. అరే వాళ్ళు ఏమంటారంటే మాకన్నా ముందు ఉన్న వాళ్ళు ఆఫీసర్స్ ఉండే కదా చీరల, వాళ్ళకి జరిగింది, దాని బాధ్యతలు మేమా అంటే ఎంత ఈ వ్యవస్థని మొత్తం డబ్బులతో మేనేజ్ చేస్తున్నాం. MRO మేడం ఏమో కమిషనర్ గారి మీద చెప్తున్నారు, కమిషనర్ గారు ఏమో MRO చెప్తున్నారు. ఇది ఇద్దరుగా చెప్తున్నారు. కలెక్టర్ కలిస్తే కలెక్టర్ ఏం చేస్తున్నాడు? జేసీ గారు పంపిస్తున్నారు. జేసీ గారు ఎవరు? విజేందర్ రెడ్డి సార్.
ఇప్పుడు జాయింట్ కలెక్టర్ సార్ విజేంద్ర సార్కి మొత్తం భూమి అంటే ఏంటి, భూమి ఎట్లా పుట్టిందో, భూమి గురించి మొత్తం రికార్డ్స్ అని తెలుసు కాబట్టి ఆ సార్ ఏం చేస్తున్నట్టే కింది వరకు రాణిస్తారు సబ్జెక్ట్ని. మళ్ళీ వీళ్ళు ఆ సార్ మేనేజ్ చేస్తుర్రా, కలెక్టర్ మేనేజ్ చేస్తుర్రా, ఇంకా మినిస్టర్ నుంచి ఫోన్ కొట్టిపిస్తారా అని నడుస్తుంది. ఈ జవహర్లాల్ ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు నా వైపు ఏమంటారు అంటే నేను కష్టపడుతున్నా, నేను తిరుగుతున్నా, మన జవహర్లాల్ ప్రజలు కూడా ఎవరన్నా వచ్చి కులగొడుకు చేసి బాగా ఏడుస్తున్నారు చేసుకుంటారు. అయ్యా మళ్ళీ మా గులగొడుతారు కదా, పలానా సర్వ ప్రభుత్వ మూమెంట, మన అది ఎట్లుంది నడు మేము కూడా చూస్తాం, దాని గులగొడుతూ ప్రజలు ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు ఇంతమంది జవాన్లు 150 మంది విలేకరులు ఉన్నారు, ఇంతమంది ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, యూట్యూబ్ ఛానల్. మరి వీళ్ళందరూ చిత్తశుద్ధి ఉండి ప్రజల పక్షాన క్వశ్చన్ అందరు ఎందుకు ముందుకు వస్తలేరు? మీడియా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుంది. కానీ మనం ఇప్పుడు నువ్వు అన్నట్టు ప్రజల సమస్యలు ఉంటే ప్రజలే మాట్లాడాలి. ఇప్పుడు మీడియా ఏం చేస్తుంది, నువ్వు నాకు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కావాలంటే నీ కాడికి వచ్చిన నాకు ఏంటంటే నువ్వు చెప్తున్నావు, అది నేను ప్రజలకు వివరించగలుగుతా. ప్రజలు కూడా వచ్చి మా సమస్యలు ఉన్నప్పుడే మీడియా పని చేయగలుగుతుంది అంతే. అరే కమిషనర్ మేడం వచ్చి రాము చూడమంటే చూడరు, ఎంఆర్ఓ చూడమంటే చూడరు. అంటే ఇప్పుడు వాళ్ళకి రాత్రి కరెంట్ మీటర్ వస్తాయి, రాత్రి హౌస్ నెంబర్లు వస్తాయి, దొంగ రిజిస్ట్రేషన్లు అయిపోతాయి, కోర్టు పోతారు, ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు సమాజం ఎక్కడ పోతుంది అంటే ఈ జవాన్ అంటే నడుస్తుందన్న మొత్తము. ఫైనల్గా మీరు ఏం చెప్పదు అన్న ఒకటే అన్న, నేను ఒకటే మీ వ్యవస్థ నుంచి ఒకటే కలుగుతుందంటే పేద ప్రజలకు ఒక న్యాయం ఉండాలి. ఒకటే ఏదైతే న్యాయం ఉందో ఉన్న వాళ్ళు కూడా అదే న్యాయం ఉండాలి. పేద ప్రజలైనా ఉన్నోడైనా పెద్దోళ్ళైనా చిన్న అందరూ ఒకటే న్యాయం ఉండాలి. ఇంకోటి అంటే నేను వ్యవస్థ ఛానల్ నుంచి మీకు ఒక విజ్ఞప్తి చేస్తుందంటే రానున్న రోజుల్లో ప్రజలు ఎవరైతే లీడర్షిప్ కోసం మీ దగ్గర ఓటు కోసం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చదువుకున్నాడా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన ఆలోచన ఏంది, ఈయన ఎంతవరకు మాకు ఉపయోగం అవుతుంది అని చూసి ఓటేయండి. నెక్స్ట్ రానున్న రోజుల్లో మన జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్ని ఆల్మోస్ట్ జీవోల పరంగా అయితే డాక్యుమెంటేషన్ అయిపోయింది, కానీ గ్రేటర్ కలుపుతా అంటున్నాం. ఈ గ్రేటర్ కలిపినాక కూడా మళ్ళీ మోసపోకండి. ఇంకోటి ఏంటంటే జవహర్లాల్ ప్రజలను వేడుకున్నది ఒకటే, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఓటు వేస్తున్నారు, మీరు ట్యాక్స్ కడుతున్నారు, ప్రశ్నించేది హక్కు మీకు ఉన్నది. మీరు రండి, ముఖేష్ అనే వ్యక్తి మీ వెనుక ఉంటాడు. మీకు ఏమైనా ఆపద ఉంటే నేను జవహర్ నగర్లో ఉన్నా, నేను వస్తా, మీతో పాటు ప్రశ్నిస్తా. కానీ పెద్ద పెద్ద నాయకులకి కేసులు పెడతారని చెప్పి బాధ పెడతానని మాకు ధమ్కీలు ఇస్తాడు, ఆయన ఇంటికి పంపించడానికి ఎవరు భయపడకండి. మనం ఎవరికి లాలూచి కాదు, ఎవరికి మనం లొంగిదిరిగే మనం అవసరం లేదు. ఇటువంటి భూమాఫియా రెవెన్యూ ల్యాండ్ బ్యాంక్ ఉండి ఇట్లా కబ్జా చేసే వాళ్ళ మధ్య ఏది పాడేసేది మీ చేతుల్లోనే ఉన్నది, ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజల చేతుల్లో ఉంది. ప్రభుత్వం కూలాలన్నా నిలవాలన్నా ప్రజల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒక చిన్నగా చెప్తున్నా, మన జవహర్నగర్లో 30,000 మంది యువకులు ఉన్నారు. ఎన్నో 4 గ్రూప్స్లో ఉన్నా. వాళ్ళు అంటారు అన్న అదన్నా నువ్వు స్పోర్ట్స్ మ్యాన్. అరే నువ్వు రా బ్రదర్, మీరు రండి, నేను ఎమ్మడున్నా 591 సరే 4 గుంటలు ఉంది రెవెన్యూ ల్యాండ్, దాన్ని మంచి స్టేడియం చేసుకుందాం, ప్రజలకు వినియోగిద్దాం. సరే మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది, సంతోషం. రోడ్ వైడింగ్ అవుతుంది, సంతోషం. మనకు స్పోర్ట్స్ హబ్ కావాలి కదా, పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది కదా, మంచి ఆక్సిజన్ పార్క్ కావాలి కదా. సో ఇవన్నీ కావాలన్నప్పుడు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు జవహర్ నగర్లో మొత్తము ఈ జవహర్ నగర్ గ్రామ కంఠం లోపల ఉన్నటువంటి పెద్ద ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఉంటే ఇప్పుడు 14 డివిజన్లోనే ఉంది. ఇప్పుడు నేను గట్టిగా ఉన్నా కాబట్టి 2014 నుంచి 2025 వరకు 2 సార్లు 3 సార్లు కట్టిన కులగొట్టిపించిన కాబట్టి ఇప్పుడు అది ఆగి ఉన్నది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా మిసెస్ వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు అక్కడ ఫైరింగ్ గట్టలో 510 సర్వే నెంబర్, అది ఓపెన్ స్పేస్ ఉంటే సరే కొంతమంది విలేజ్ కొన్నా అన్నారు, కొంతమంది కుల సంఘ కొన్నా అన్నారు, అదే గ్రామ కట్టం అని చెప్పి ఆ రెవెన్యూ ల్యాండ్ ఉంది కాబట్టి అది రెడ్ మార్క్ ఉందని చెప్పిండు. రెడ్ మార్క్ ఉందని చెప్పినప్పుడు ఆ రెడ్ మార్క్ మేము పోయి తాత్కాలిక లెటర్ ఇస్తే సరే అని క్లీన్ చేసింది. నాకు కేసు అయింది, అప్పుడు కూడా ట్రెస్పాస్ కేసు పెట్టి ఆయన నేను టెన్షన్ తీసుకోలేదు సార్, ప్రజలకు వచ్చేసాను. దాన్ని బేస్ చేసుకొని మేకల కావ్య నా డివిజన్లో ఉంది 15 డివిజన్ నాదని చెప్పి తను నిలబడి దాని తీర్మానం లేకున్నా కానీ దాన్ని రాత్రి స్ట్రక్చర్ కట్టించింది, సంతోషం. ఇప్పుడు ఆమె కట్టిందంటే ప్రజలు నేను ల్యాండ్ ఆపినా ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టిండ్రు, సో పబ్లిక్ చెందింది. అదేవిధంగా మన నా వార్డులో కూడా ఇక్కడ లోకల్ కూడా ఏమైనా డెవలపర్ నాకు ఉంటుంది కదా, ఉంటుంది. ఇందుకు జవహర్ నగర్లో చిన్న చెప్తున్నా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారన్న. పెళ్లి చేసుకోవాలంటే వరల పోవాలా, దమ్మాయిగూడ పోవాలా, నాగారం పోవాలా, గట్కేశ్వర పోవాలా, ఇక్కడ పోతే మళ్ళీ కీసర పోతారు, ఇక్కడ పోతే కొంపల్లి పోతారు, బొలారం పోతారు, యాపరలు పోతారు, నేరమిడి పోతారు, ఇదంతా తిరుగుతున్నారు. ఈ జవహర్ నగర్లో ఎంత పెద్ద ప్రోగ్రాం కదా, రండి మీరు అందరు కలిసి. ఒక 4 ఎకరా 5 ఎకరా ఖాళీగా ఉంది ఇక్కడ, 499 ఖాళీగా ఉంది, 500 ఖాళీగా ఉంది, 501 ఖాళీగా ఉంది, 502 ఖాళీగా ఉంది, 474 ఖాళీగా ఉంది, 476 ఖాళీగా ఉంది. ఈ 5-6 ఇన్ని సర్వే నెంబర్ ఖాళీగా ఉన్నాయి. రండి ఒక అందరం కలిసి ఒక పెద్ద గాంధీ కమిటీలు, అంబేద్కర్ కమిటీలు కడతాం,
పెద్ద కమిటీలు కట్టుకుందాం, పేదవాళ్ళకి ఒక మినిమం రేటు పెడదాం, ఒక 3,000 5,000 10,000 పెట్టి మౌలిక సదుపాయాలు పెట్టి వాళ్ళ మెయింటెనెన్స్ కింద తీసుకొని వాళ్ళకి ఫంక్షన్ ఇద్దాం, తప్పేముంది? ప్రభుత్వం తీసుకెళ్తారా? తీసుకెళ్తున్నా కదా, 10 సంవత్సరాల సార్ మేము ఫైట్ చేసేది అదే. ఓకే, అది రైట్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ప్రజాపాలనలో ప్రజలకు న్యాయం ఉంటుంది కదా, ఈ గవర్నమెంట్ లా ప్రజల కొరకు ఏమైనా తీసుకుపోయి సౌకర్యం కల్పించే అవకాశం ఉంది? 100% నేను తీసుకెళ్తాం. ఒక్క ఇంచు జాగా మేము ఎవరికి వదలం. ఈ జవహర్ నగర్లో ఎట్లయితే అధికారులు వచ్చి ప్రభుత్వం బోర్డు బాతున్నో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ప్రజల పక్షాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నేను కానీ మా సతీమణి కానీ అన్న ఒకటి గుర్తుపెట్టుకో, నేను తప్పుడు చెయ్యను, తప్పుడు వ్యక్తులకు నేను లొంగను. నేను సూటిగా మాట్లాడతా. నేను సూటిగా మాట కొంతమంది నచ్చకపోవచ్చు, వాళ్ళకు నచ్చలే అని చెప్పి నాకేం ప్రాబ్లం కాదు. నేనేంది, నా భార్య నా పిల్లలు, నేనేం చేస్తున్నా, నేను కరెక్ట్ ఉన్నా లేదా నాకు ముఖ్యం. నా కష్టపడ్డ ప్రతి ఒక్క రూపాయి నా భార్య పిల్లలు చెందాలని నేను ఫస్ట్ కోరే వ్యక్తి. తర్వాత ఎవరన్నా నా ఇంటికి వచ్చి అయ్యా నాకు సాయం చేస్తాను, అంతేగాని నేను అనవసరమైన దాంట్లో ఏమంటే సంపాదన నాకు ఆలోచన ఉండదు. ఎందుకంటే ఇదే రెడ్డి శ్రీనివాస్ కానీ, ఇదే అయ్యప్ప కానీ, ఎంతమంది భూమిగా ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఈజీ ఆఫ్ మనీ కింద అలవాటు పడ్డ వ్యక్తులు, లావిష్గా బతకాలని వ్యక్తులు, గాలి మోటార్లు తిరగాలనే వ్యక్తులు, హైఫైగా ఉండాలనే వ్యక్తులు వాళ్ళు, అంతే కదన్నా. 10 ఏళ్ళ కింద వాళ్ళు నథింగ్ అన్నా. సంటని కొట్టుకొని వచ్చిండు అయ్యప్ప, అంటే వృత్తిపరంగా అయ్యప్పని వ్యక్తి వచ్చిండు, ఈ రోజు ఇన్ని కోట్లు సంపాదించిండు, ఆయనకి ఎడికలు వచ్చినాయి, అది మనకు బయట పెట్టాలి. రెండోది ఏంటంటే రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్న హోలీకి వచ్చి కథలు అమ్ముకుంటుండే, పతాయి పండుగ వచ్చి పతాంగి అమ్ముకుంటుండే, చెప్పనా పటాకులు అనుకుంటుండే, ఈ రోజు ఇన్ని కోట్లు సంపాదించాడు అన్న. ఇవన్నీ ఆయనకి ఎడికలు వచ్చినాయి, అంత జవహర్ నుంచి వచ్చినాయి కదా ఆయనకి, ఈ జవహర్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి కదా, ప్రజలు గమనించాలి. అదే ఆధారం ప్రజల ముందు తీసుకెళ్ళాలి కదా, అదే నేను అడుగుతున్నా కదా. ఆయన ప్రశ్నించండి, ఆయన ఏందని చెప్పండి, ఒక డౌట్ చెప్పు, నేను వస్తా ఆయన దగ్గర, నేను వస్తాను ఆయన దగ్గర రమ్మని చెప్పి నేను అవన్నీ ముంగట పెడతా. ఆయన ఏమన్నా నా దగ్గర లేదు, నా దగ్గర అరే నువ్వు ఉండదు, నీ వెనక ఉన్న శక్తిని నడిపిస్తున్నాను నేను. ఒక మనిషి ఒక ప్లాట్ కబ్జా చేయాలంటే అరే ఎవరు వస్తారో ఎదుకోవాలో అంటారు. అంటే ఇప్పుడు నువ్వు 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా పెడుతున్నావు, 1000 ఎకరాలు కబ్జా పెడుతున్నావు, మరి నేను అటు ఇవ్వలేరా? సరే, రెడ్ మార్క్ అనేది గ్రామకంఠం అయిపోయిన తర్వాత రెడ్ మార్క్ అని పెట్టినున్నా. రెడ్ మార్క్ ఉన్నప్పుడు జవహర్ నగర్లో గ్రామకంఠంలో 252 ప్లాట్ రెడ్ మార్క్ పెట్టినప్పుడు మళ్ళీ నీ స్మార్ట్ పాయింట్ రిలయన్స్ స్మార్ట్ అనేది దాదాపు 800 గజాలు, దాని కింద రెడ్ మార్క్ లేదు, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అయిపోయిందా? ఇదే జవహర్ నగర్ లో పెద్ద స్లాబ్లు కూడా ఉంటాయి కదా, ఒక్కరు పెట్టారు కదా, మొత్తం ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వచ్చి నిలబడి దాదాపు కొట్టారు. మబ్బులు 4 వచ్చి పొక్క కొట్టిపోయారు, ఎల్లి కాశాను. మళ్ళీ విశాల్ మాట కట్టారు అన్న. విశాల్ మాటికి మీకు చూపిస్తానా, విశాల్ మాటికి మున్సిపల్ ఆఫీస్ నుంచి డిమాలిష్ చేయాలని చెప్పి అండర్ సీజ్ అని బ్యానర్ పెట్టిరన్నా. వచ్చింది, చాలా మంది వచ్చారు, మన కాడ కూడా ఆధారాలు ఉన్నాయి. బ్యానర్ పెట్టిరన్నా. దాని కంప్లీట్ చేసుకొని ఈ రోజు దానికి 6 లక్షల రూపాయలు కిరాయి వస్తుందన్నా. వినికిడి 6 లక్షలు దానికి వస్తుంది, 4 లక్షలు దానికి వస్తుందని చెప్పి ఈ రోజు దాదాపు 80 నుంచి 90 లక్షల రూపాయలు నాకు రెంట్లు వస్తున్నాయి అన్న. అక్రమం సంపాదించింది కాదన్నా, అక్రమే. మరి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే. రేపు ఈ రోజు మన ఏసీబీ సంస్థలు కానీ, ఐటీ సంస్థలు కానీ, సిబిఐ ఎంక్వైరీలు కానీ ఈయన ఎందుకు రైట్ చేస్తున్నారు? నేను అదే అంటున్నానా. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మొన్న బీజేపీ వాళ్ళు పెట్టారు కదా, ఆ ధర్నాలో ఏం మాట్లాడారు? నేను ధరలో ఒకటే మాట్లాడినా, పేద ప్రజలు అక్కడ మా ఎంపీ గారు వచ్చిండ్రు ఈటలేంద్ర గారు, ఎందుకంటే పేద ప్రజలు కట్టుకుంటూ కొలుగొడుతున్నారు. చాలా మంది ఏమంటారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, మాజీ కోఆప్షన్ మెంబర్ వీళ్ళే పోయి బీజేపీకి ఆడ పార్టీలో పాల్గొనడం ఏంది అని ప్రోగ్రామ్ అన్న. తప్పన్నా, నేను చాలా వ్యవస్థ ఛానల్ నుంచి నేను చెప్తున్నా, ఒక బాధితునిగా జవహర్ నగర్ లో జరిగే మోసాల పట్ల ఆయన మనకి ఎంపీ. సరే, ఆయన ఈటలేంద్ర గారు ఇలా ఎంపీ మనకి పార్లమెంట్, ఆయనకి ఓటేసినా ఓటేయకున్నా, ఆయన ఏ పార్టీ నుంచి గెలిచినా కాదు, ఆయన ఎంపీగా ఉన్నాడు. కాబట్టి నా బాధ్యత పరంగా ఇక్కడ జవహర్ నగర్ కానీ, యాప్రాలు కానీ, బార్డర్లో అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినా, మల్లెడ్డి సార్ ఎన్నో సార్లు తీసుకుపోయినా, వజీష్ దగ్గర తీసుకుపోయినా, సుధీర్ దగ్గర తీసుకుపోయినా, నక్కప్రభా గారి దగ్గర తీసుకెళ్ళినా, ఈ లోకల్ మంత్రి శ్రీధర్బాబు సార్ దగ్గర తీసుకెళ్ళినా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, రంగనా సార్ తీసుకొచ్చినాము, రంగనా సార్ కూడా వచ్చింది కదన్నా. ఇవన్నీ జరిగింది, ఎంపీ దగ్గర పోవాలి కదన్నా. అంటే సమస్యలు చెప్పుడు నేనేమంటాను అంటే 90 సమస్య కాదు ఇది, జవహర్ నగర్ సమస్య, హార్ట్ బర్నింగ్ సమస్య. ఎంపీ దగ్గర పోయినా దాంట్లో తప్పేముందా? నేను పోయినా, నేను మాట్లాడింది మీరు వినండి. అధికార పార్టీలే మీరు ఉన్నారు కదా నేను అంటున్నా. మా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు కొంతమంది అమ్ముడుపోతున్నా.
డబ్బులు కమ్మడి పోయి వాళ్ళు కొమ్ము కాస్తారు వాళ్ళకి. ఎన్ని రోజులు కొమ్ము కాస్తారు వాళ్ళకి? సరేనా, ఈరోజు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి ఏదో మనం వాళ్ళు ఫోన్ కొట్టి నడిపిస్తారు. ఎన్ని రోజులు నడిపిస్తారు వాళ్ళు అట్లా? ఇప్పుడు న్యాయం అనేది ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారు కదన్నా. ఒకరోజు ఇప్పుడు అన్ని రోజులు నా ముఖేష్ కాకుండా వచ్చు, అన్ని రోజులు జవన ప్రజలు కాకుండా అన్ని ఏదో ఒక రోజు కళ్ళు తెరుస్తారు కదన్నా. ఒకటన్నా జవానార్ ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే న్యాయం అనేది అందరూ సమానం ఉండాలి. ప్రజలు డెవలప్మెంట్ కోసం ముంగడు రావాలి, ప్రశ్నించాలి. అనేది అది ప్రజలు ప్రశ్నించండి. వాళ్ళు ఓటేస్తప్పుడైతే వచ్చి మీకు ఎంతైతే అభివృద్ధి చేస్తామన్నారు చేయలేదు, నువ్వు ఓటు వేసినా వేయలేదో తర్వాతకి లెక్క. కానీ నీ వాడికి ఏ సమస్యలు అయినప్పుడైతే నువ్వు ప్రశ్నించేది అయితే కాదు కదా. అంతే కదన్నా. ఇప్పుడు మేము వార్డు నెంబర్ కలిసినప్పుడు మేము 4 మాటలు చెప్పినాం. మేము 2 కోఆప్షన్ అయినప్పుడు అరే పలు ఆప్షన్ మా 10 సార్లు మా ఇంటికి వచ్చారు. మేము అతను కాకున్నా కానీ అన్న ఇట్లా కాదు మా పరిస్థితి అని చెప్తాం. రేపు మేము ప్రజల్లో పోవాలంటే మేము మంచి పనులు చూపెట్టాలి కదన్నా. ఆప్షన్ నెంబర్ ఇచ్చేటప్పుడు మీకు గాడిలో డబ్బులు అడిగారన్నారు వాస్తవేనా? అదే అన్న, మాకు డబ్బులు అడిగినప్పుడు డైరెక్ట్ డబ్బులు రాకుండా వాళ్ళు అంబులెన్స్ కొనిమని చెప్పి మమ్మల్ని. మేము అంబులెన్స్ కొంటే కాదని చెప్పి మా డబ్బులు తీసుకుని మా సొంతగా వాడుకున్నారన్న. మేము ప్రజల కోసం అంబులెన్స్ డబ్బులు ఇచ్చినాం కానీ వాళ్ళ సొంత కోసం మేము ఇవ్వలేదన్న. సరే గవర్నెన్స్ గాను ఓకే అయిపోయింది కానీ దానికి మాకు అన్యాయం జరిగింది. కానీ ఏమంటారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ విధంగా పాలన నడిచిందంటే మా భార్య వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫైరింగడ స్కూల్ ఉందా, అక్కడ నుంచి పెట్రోల్ పంప్ ఉందా, అక్కడ మేము లైట్ వేయించేవాళ్ళం. అప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ప్రణబ్ ముఖర్జీ సార్ వచ్చిండు, రోడ్ వేసినాం, ఇంత గుంటలు లేకుండే నీట్గా క్లీన్ చేపిస్తున్నాం ఎవరి వీక్లీ వన్స్. ఎప్పుడైతే రెడ్డిశెట్టి శ్రీనివాస్ 5 ఎకరాలు, మాజీ మేయర్ వాళ్ళ ఫ్యామిలీ 5 ఎకరాల గురించి ఆలోచన చేసారు. అయితే స్వాగతం చూస్తాం బోర్డు ఎక్కడ ఉండాలా, ఫైరింగడ స్కూల్ కూడా ఉండొద్దు, పెట్రోల్ బంక్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏడైతే మన హద్దు ఆడ కావాలి, మరి బోర్డు ఎక్కడ పెట్టరు అంటే దానికి లాజిక్ ఏంటంటే ఇక్కడ లైట్ వేయకుండా, ఇక్కడ రోడ్లు వేయకుండా, ఇక్కడ పిచ్చిలాగా ఉంటే జవహర్లాల్ ప్రజలకు డైవర్షన్ కావాలి. అరే ఇక్కడ నుంచి స్టార్ట్ అంట జవహర్లాల్ అని చెప్పి స్కూల్ నుంచి చూపిస్తున్నారు, ప్రజల కమాండ్ వరకు చూపిస్తారు గవర్నమెంట్ స్కూల్. అవునా కదా. ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు చూడు కన్నల్ క్యూ దగ్గరికి వెళ్ళా నేను, పోయి కంప్లైంట్ పెడితే అక్కడ నుంచి లెటర్ తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు అది మీ పరిధిలో చెప్తే మళ్ళీ అక్కడ చెప్తే సార్ రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ సార్ మా అన్న రాజ్ కుమార్ సుబడనెట్ ఆయన ఇమ్మీడియట్ అవును సార్ మన లిమిట్లో ఉందంటే 12 లెటర్ చేసింది ఇక్కడ. మొత్తం 502 సర్వే నెంబర్ ఇదే రెడ్డిశెట్టి శ్రీనివాస్ 501 సర్వే నెంబర్ కబ్జా పెట్టింది కదా, బినాం పేరు మీద నోట్లు కొట్టి అమ్ముకుంటున్నారు. 501 కిందికి ఉంటుంది, 502 ఏమో పైన ఉంటుంది, కొంచెం ఆ గుట్టకుంటుంది వెనకకి. అయితే దాన్ని చూడు మొత్తం జేసీ పెట్టి మొత్తం గుల కొడితే రూపాయలు రాణికి పెడితే దాన్ని నేను ఆర్మీ వాళ్ళు చెప్తే ఆర్మీ వాళ్ళు ఇమ్మీడియట్ వాళ్ళ లిమిట్లో ఉందని చెప్పి బోర్డులో బాతారు. అక్కడ చెత్త కూడా చేసినాం ఈ రోజు. అవును, ఈ విధంగా నడుస్తుందన్నా. ఈ విధంగా మా ల్యాండ్ మాఫియా జవాన్ నడుస్తుంది. ఇవన్నీ బంద్ అయిపోవాలన్నా. పేద ప్రజలు మేలుకోవాలి, మనకు సంస్థలు రావాలి, మనకి గ్రౌండ్స్ రావాలి, మంచి కూరగాయల మార్కెట్ రావాలి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ రావాలి, మనం ఉన్న చెరువులు గుంటలు గుళ్ళు బళ్ళు చర్చిలు మనం కాపాడుకోవాలి. ఇటువంటి ల్యాండ్ గ్రాబ్ని ఏరేయాలన్న. కొత్తదనం రావాలి, ఫ్రెష్ కొత్తదనం, యంగ్స్టర్ ఎడ్యుకేటెడ్ మంచి పనిచేసే వ్యక్తిని ఎందుకు ఎంచుకోమంటారు జవహర్లాల్. చదువుకున్న వాళ్ళు అయితే చేయగలుగుతారు అన్న. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు చదివించారన్న, నా భార్య చదువుకుంది, మేము చేసి తప్పు కాదని చెప్పి మేము ఓపెన్ బయట తిరుగుతున్నాం. అంటే చదువుకున్న వాళ్ళు నిలబడొద్దాని కాదు, చదువుకున్న వాళ్ళు కూడా నిలబడాలి. కానీ నేనేమంటే న్యాయం అని ఉండాలి, న్యాయం అని ఉండాలి. ప్రజలకి మనం ఎన్నో చెప్పి మనం ప్రజాక్షేత్రంలో వచ్చినాం, అటువంటి అన్యాయం చేయొద్దు, అది కరెక్ట్ కాదు. అన్న ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు, ప్రజా సమస్యలు పోరాడుతున్నావు, ఇలాంటి లీడర్ ముందుకు వెళ్ళాలా, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఇప్పుడైతే ఏదైతే చెప్పిన ఆధారాలతో నేను మీడియా ఛానల్ కూడా నీ తరపున నేను కూడా వస్తా. ప్రజలకు ప్రతి ఒక్క ఏరియాకి తీసుకొని పోదాం. 28 డివిజన్లు ఉన్నాయి కదా, ఆధారాలతో సాధించకపోతే మా వ్యవస్థ న్యూస్ వస్తుంది, ఇంకా వేరే ఛానల్లో కూడా పిలుస్తా. నీతో పాటు నేను ఉంటా. ఇలాంటి లీడర్ కావాలా జవహర్ నగర్, అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు వ్యవస్థ ఛానల్ ఉన్న ప్రేక్షకులు అందరికీ నా ధన్యవాదాలు. ఏదైనా ఎప్పటికీ వ్యవస్థ ఛానల్ నా వరకు వచ్చినందుకు కూడా చాలా సంతోషం. అలాగే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.